రంగుల పండుగ హోలీ అంటే మనందరికీ ఇష్టమే. కానీ ఈ రంగుల వెనుక దాగి ఉన్న భక్తి, ధర్మం మరియు అధర్మంపై ధర్మం సాధించిన విజయం గురించి మీకు తెలుసా? ఈరోజు మనం హోలీ పండుగ ఎలా మొదలైందో ఆ ఆసక్తికరమైన పురాణ కథను తెలుసుకుందాం. కృతయుగంలో హిరణ్యకశిపుడు అనే బలవంతుడైన రాక్షసుడు రాజుగా ఉండేవాడు. అతను బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి ఒక వింత వరాన్ని పొందుతాడు. తనకి గాలిలో కానీ, నేల మీద కానీ, అటు మనిషి చేతిలో కానీ, ఇటు జంతువు చేతిలో కానీ, పగలు కానీ, రాత్రి కానీ చావు ఉండకూడదని వరం కోరుకుంటాడు. ఆ వరగర్వంతోనే తనే దేవుణ్ణని, అందరూ తన్నే పూజించాలని శాసింస్తాడు. అయితే అతన్ని కుమారుడైన ప్రహ్లాదుడు మాత్రం చిన్నతనం నుంచే పరమవిష్ణు భక్తుడు. తండ్రి ఎన్ని చిత్రహింసలు పెట్టినా ఓం నమో నారాయణాయ అంటూ ఆ హరినామాన్నే స్మరిస్తూ ఉండేవాడు. ఇది సహించలేని హిరణ్యకశిపుడు తన కొడుకుణ్ణి చంపాలని నిర్ణయించుకుంటాడు. హిరణ్యకశిపుడు సోదరి హోలిక, ఆమెకు మంటల్లో కాలిన ఒక మాయా వస్త్రం ఉంటుంది. ప్రహ్లాదుని చంపడానికి హోలిక అతన్ని తన ఒడిలో కూర్చోబెట్టుకుని చితి మీద కూర్చుంటుంది. కానీ చిత్రం, ప్రహ్లాదుడు అచంచల భక్తి ముందు ఆ మాయా వస్త్రం పనిచేయలేదు. గాలికి ఆ వస్త్రం ప్రహ్లాదుణ్ణి కప్పివేసింది. హోలిక మంటల్లో భస్మమైపోయింది. ఈ విధంగా చెడు నశించి మంచి గెలిచిన రోజునే మనం హోలికా దహనంగా జరుపుకుంటాము. చివరికి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని నీ దేవుడు ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్నించినప్పుడు స్తంభాన్ని చీల్చుకుని నరసింహస్వామి ఉద్భవిస్తాడు. బ్రహ్మ ఇచ్చిన వరానికి భంగం కలగకుండా సాయంత్రం వేళ ఇంటి గడప మీద తన ఒడిలో పెట్టుకుని గోళ్లతో ఆ రాక్షసుడిని సంహరిస్తాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు తన ప్రియురాలు రాధ మరియు గోపికలతో కలిసి రంగులు చల్లుకుంటూ ఈ పండుగను ఒక వేడుకలా మార్చారు. అప్పటి నుండి ఇది ప్రేమానురాగాలు చిహ్నంగా రంగుల పండుగగా మారుతూ వచ్చింది. అందుకే హోలీ అంటే కేవలం రంగులు చల్లుకోవడం మాత్రమే కాదు, మనలో ఉన్న అహంకారాన్ని, చెడు ఆలోచనలు దహనం చేసి ప్రేమాభిమానాలతో కలిసి ఉండటం. హోలీ పుట్టిన ప్రాంతం చెప్పాలంటే ఉత్తర భారతదేశం, ముఖ్యంగా బృందావనం, మధుర ప్రాంతాల్లో ఈ పండుగ అత్యంత వైభవంగా మొదలైంది. ఇప్పటికీ అక్కడ జరిగే లత్మర్ హోలీ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. చెడుపై మంచి విజయం. ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మమే గెలుస్తుంది. రంగులు పూసుకున్నప్పుడు అందరూ ఒకేలా కనిపిస్తారు. కుల మత భేదాలు ఉండవు. ప్రకృతిలో వచ్చే మార్పులకు, కొత్త చిగుళ్లకు స్వాగతం పలకండి. మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు.